ఏ రాశిలోకి వస్తుంది? అంటే వారు చేయవలసినటువంటి అది. దానాలు ఏమిటండి? అవును. ఈసారి కుంభరాశి మీదకొచ్చింది. అంటే శతభిషం, పూర్వభద్ర హ్మ్. ఈ నక్షత్రాలు ఇద్దరూ కూడా గ్రహణాన్ని చూడకూడదు. హ్మ్. చూస్తే ఏమవుతుందండి? చూస్తే ఏమవుతుంది కాదు. చంద్రగ్రహణ కిరణ ప్రభావాలు ఈ వ్యక్తి కంటి మీదో, హ్మ్. ఈ ఉదరం మీదో పడితే చూపు దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో మొట్టమొదటే మనం అనుకున్నాం రాహువు చూస్తున్నాడని. రాహువు కంటి మీద, మాంసం మీద, రక్తం మీద, ఎముకల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆరోగ్యానికి మేము సూత్రాన్ని చెప్తూ ఉంటే ఏమైతే అవుతుంది అనుకుంటే వైద్యాలయానికి వెళ్ళు, కళ్యాణకట్ట చేయించుకొని ఇష్టం. చెప్తున్నాం మేము మంచి మాట అని, వినకపోతే నీ కర్మ. అంత స్పష్టంగా చెప్పారు ఋషులు. వాళ్ళకి సరదాగా ఋషులకి వేళ ఏ అబద్ధం ఆడదాం అనే లక్షణం కలిగిన వాళ్ళు కాదు. పాపం వాళ్ళు చెప్పలేనంతటి అనుకంప జాలితో మనకి రహస్యాలను చెప్పారు. అంచేత శతభిషం అలాగే పూర్వభద్ర ఈ రెండు నక్షత్రాల వాళ్ళు చంద్ర కిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? రాత్రి 9:57 కదా, కిటికీలతో సహా అన్ని తలుపులు వేసేసుకో, లోపల కూర్చో. 1:27 ముగుస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి, 1:27 రాత్రి. ఆ తర్వాత స్నానం అది చేయడం చేసేసి పడుకుంటే దాదాపుగా 3:30 గంటలు ఉంటుంది. దాదాపుగా ఖచ్చితంగా 3 3:30 గంటల గంటలు. 30 నిమిషాలు అలాగే నిద్రలోనే పోతుంది అది. మరునాడు ఉదయం లేచిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుందాం. ఇవాళ ఇబ్బంది ఉంది చంద్రగ్రహణం వల్ల. ఎందుకు ప్రత్యేకంగా వెళ్ళి అద్దం మీద ఏదో మసి పెట్టించుకుని చూసి ఇంకేవో కొనుక్కుని చంద్రగ్రహణం మీద వ్యాపారం చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొనిపెట్టి ఎవడి గోల వాడిది.